ఏంటిది? ఇందులో ఏముంది? ముందు చెప్పిన పని చెయ్యి, ఆ తర్వాత అదేంటో నీకే తెలుస్తుంది. ఆ కవర్ ఏంటో మేడం చెప్పలేదు. అసలు అందులో ఏముంది? నేనొకసారి వెళ్ళి గాయత్రిని చూసేసి వస్తానత్తయ్య. వెళ్ళు. అయ్యో, ఈ కవర్ నా చేతిలో అమ్మ చూసిందంటే నేను అడ్డంగా దొరికిపోతాను. ఏంటమ్మా తల్లో పన్నావు? ఇక్కడేం చేస్తున్నావు? ఆ, ఆ, అదే అమ్మా, నీ డ్రెస్ నీ రూమ్ లో పెడదామని వచ్చాను. తర్వాత పెట్టిద్దానివి కదా. సర్లే, వెళ్ళి రెస్ట్ తీసుకో. అలాగేనమ్మా. అమ్మయ్యా, బ్రతికిపోయాను. కాస్తుంటే దొరికిపోయేదాన్ని. ఫోటోలో చలపతి ఎందుకున్నాడు? ఇతను ఆ భ్రమరాంబ మనిషి కదా. గాయత్రి మిస్ అవ్వడానికి ఈ చలపతికి ఏమైనా సంబంధం ఉందా, లేక భ్రమరాంబే ఏమైనా ఈ పని చేయించుంటుందా? అసలు భ్రమరాంబకి దేవకి మేడంకి మధ్య ఎప్పటి నుంచి గొడవలున్నాయి? ఎప్పుడు చూసినా ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటావు. నీకు అసలు బోర్ కొట్టదా? కాదు మనోహర్, ఈ చలపతి ఇక్కడ ఎందుకున్నాడు? ఇతను భ్రమరాంబ మనిషి కదా అని ఆలోచిస్తున్నాను. ఇదేనా మనం వెతుకుతున్న క్లూ అని డౌట్ వస్తుంది. నీకు అనుమానం వచ్చిందంటే ఖచ్చితంగా ఏదో ఒకటి ఉండుంటుంది. అతని గురించి కూడా తెలుసుకుందాంలే. ఇతనెవరు? గాయత్రిని ఎత్తుకున్నాడు. మేడం వాళ్ళ చుట్టమా? ఏదో ఒకసారి ఇటు నన్ను చూడండి. అయ్యో, దెబ్బలేమైనా తగిలాయా? హే, అలా కారు గడ్డంగా పడిపోతే అలా? మనోహర్, ఆల్రెడీ తను భయపడుతోంది, అలా అరుస్తున్నావేంటి? ఎందుకు పరిగెడుతున్నావు? ఏం జరిగింది? భయపడుకో, నీకేం కాదు, మేమున్నాం కదా. మధ్యలో వాటర్ కొంచెం ఇవ్వు. ఏమైందమ్మా? తాగు. తాగు. ఇప్పుడు చెప్పు, నీ పేరేంటి? కావ్య. ఏం జరిగింది? ఎందుకలా పరిగెత్తుకుంటూ వస్తున్నావు? పర్లేదు, చెప్పు. చూస్తుంటే నువ్వేదో ప్రమాదంలో ఉన్నట్టున్నావు. కుదిరితే మేమైనా హెల్ప్ చేస్తాం. నేను నీ అక్కలాంటి దాన్ని, నాతో చెప్పు. ఏదైనా సమస్య? ఇప్పుడు చెప్పు కావ్య, ఎందుకు పరిగెత్తుకుంటూ వస్తున్నావు? నాకు అమ్మా నాన్న లేరు, నేను అనాథని.
అందుకని మా మేనత్త నన్ను వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళింది. అక్కడ నన్ను రోజు కొడుతుంది. అందుకని పారిపోయి వస్తున్నావా? మరి మా అత్త నన్ను ఎంత టార్చర్ పెట్టినా భరించాను. కానీ మా అత్తకి కొడుకున్నాడు. అతనికి 45 సంవత్సరాలుంటాయి. రోజు తాగొచ్చి నన్ను కొడుతున్నాడండి. ఇప్పుడు నన్ను తనకిచ్చి పెళ్లి చెయ్యాలనుకుంటున్నారు. అందుకే అక్కడి నుంచి పారిపోయి వచ్చేసాను. ఎప్పుడు కూడా వాళ్ళ మనుషులు నన్ను తరుముతున్నారు. ఒక ఆడపిల్ల పట్ల ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తారా? వాళ్ళ అడ్రస్ చెప్పు, వెళ్ళి వాళ్ళ అంతు చూస్తాను. వద్దొద్దు, మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళొద్దు. నన్ను కొడతారు, నాకు పెళ్లి చేసేస్తారు. అలా జరగదు. మనం వెళ్ళి మాట్లాడి నీ ప్రాబ్లం ని సాల్వ్ చేద్దాం. వద్దు ప్లీజ్, నన్ను చంపేస్తారు. నేను రాను. కావ్య ఇట్రా, ఆగు. వద్దులే, మనం అక్కడికి వెళ్ళొద్దు, సరేనా? మరి నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? పోనీ మాతో వస్తావా? వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి వాళ్ళ అత్తతో మాట్లాడి నచ్చ చెప్తే సరిపోతుంది కదా. ఇప్పుడు తనని మనతో పాటు ఎందుకు? మనోహర్, అమ్మాయి చూడు ఎలా భయపడుతుందో. ఇప్పుడు మనం వాళ్ళింటికి వెళ్ళి నచ్చ చెప్పినా మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ పారిపోతుంది. లేకపోతే స్ట్రెస్ ఎక్కువైందనుకో, ఏదైనా చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అందుకే మనతో పాటు తీసుకెళ్ళి 4 రోజులు మనతో పాటు ఉంచుకుంటే తనలో కొంచెం మార్పు వస్తుంది, ధైర్యంగా కూడా ఉంటుంది. ఒక్కసారి ఆలోచించు. నిజమే రాధా, నువ్వు చెప్పింది కూడా కరెక్టే. నీకేం భయం లేదు, నిన్ను సేఫ్ ప్లేస్కి తీసుకెళ్తాం. నీకెలా కావాలంటే అలా ఉండొచ్చు. మీ వాళ్ళు ఎవరు కూడా అక్కడికి రారు. ఒకవేళ వచ్చినా మేము ఉంటాం కాబట్టి నీకేమీ కాదు. నిజంగా మా అత్త వాళ్ళు అక్కడికి రారా? రారు, అయినా మేముంటాంగా. మరి మాతో వస్తావా? సరే పద. పద. ఏమండి, ఆ రోజు మనకి ఫోన్ చేసిన అన్నోన్ నంబర్ పర్సన్ ఎవరో తెలుసుకున్నారా? వచ్చిన నెంబర్ను బట్టి అతను ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అది ప్రైవేట్ నెంబర్ అవడం వల్ల తెలుసుకోవడానికి కాస్త టైం పట్టేటట్టు ఉంది. ఏంటో ఈ బతుకు, పెళ్లికి వండి పెట్టడం, చాకరీ చేయడం తప్ప నా జీవితానికి వేరే పనున్నట్టు లేదు. కావ్య దిగు.